పట్టభద్రులా నిజంగా పట్టాలు పొందిన అసలు పట్టభద్రులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తుల ఏమని విలువన వ్యక్తులను కొంచెం అయోమయ స్థితిలో అయితే చాలామంది కూడా ఉన్నారు. గన్ని ఇన్వాలిడ్ ఓట్లు వచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా ఇప్పుడు పట్టభద్రులను పిలుస్తారు అన్న ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంది. దయచేసి గమనించాలి. వాస్తవానికి చాలామంది చేస్తున్నటువంటి తప్పిదాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఒక చదువురాని నిరక్షరాస్యతో ఉన్నటువంటి ఒక ముసలావిడనో ఒక ముసలాయననో ఓటు రాకనో వేసొచ్చో అది ఒత్తిరాకనో మధ్యలో అంటే అప్పుడు బ్యాలెట్లు ఉండే ఆ బ్యాలెట్లలో ఒత్తిరాకనో కరెక్ట్గా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఓట్లు వేసినప్పుడు ఇన్వాలిడ్గా ఓట్లను పరిగణలోకి తీసుకునే వాళ్ళను ఇంకో అటు ఇటు రాసుకోవడమో లేకపోతే ఇంకో రకం కావడమో. కాకపోతే ఇప్పుడు పట్టభద్రులు కూడా ఓట్లు వేస్తే ఇన్వాలిడ్ ఓట్లు గన్ని వేల ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి అని అంటే ఈ పట్టభద్రులు ఎంత విజ్ఞతతోటి జ్ఞానంతో ఉన్నారు అసలు అన్నది ఒక్కసారి గమనించాలి. కొంచెం నిజంగా అంటే ఈ మాటలు కొంతమంది మనసు నొప్పించినా కూడా వాస్తవానికి ఒక్కొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా పట్టభద్రులు అనేటోళ్ళు గిట్లనే ఉండాలనా? ఇంకా ఎన్నడూ అప్గ్రేడ్ అవుతారు? మీరు వాడుతున్న ఫోన్లో అప్గ్రేడ్ వర్షన్ వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్ అవుతూ ఉంది, అప్డేట్లు అడుగుతూ ఉంది. మీరు వాడుతున్న ఫోను మీ సెట్టింగ్లలో మీకు అప్డేట్ చేసుకొని ఫోన్ అని చెప్తా ఉన్నది. ఇంకా నువ్వెన్నడూ అప్డేట్ అవుతావు? ఒక్కసారి ఇది గమనించుకో మిత్రమా. ముందుగా నువ్వు అప్డేట్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లేకపోతే నిన్ను ఎప్పుడు నిన్ను అక్కడనే ఉంచుతూ నిన్ను తొక్కేసే ప్రయత్నమే చేస్తుంది ఈ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. దయచేసి గమనించి నీకు నువ్వు ఎడ్యుకేషన్ పరంగా విధి విధానాల పరంగా సామాజిక పరంగా ఇక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా నువ్వు అప్డేట్ కావాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇంకా కూడా నీ అభిమానాన్ని చాటుకునేందుకు నువ్వు ఓటు హక్కును వినియోగించుకుంటున్నావు అని అంటే ఇక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని అన్నది ఒక్కసారి నీకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకొని నీకు నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ తమ్నేల్లో చూసుకుంటే తీన్మార్ మల్లన్న అయితే మరి ఉన్నాడు. పరిభాషలో చెప్పాలంటే చింతపండు నవీన్ అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. TV9లో సైతం చింతపండు నవీన్ కుమార్ అని అంటూ ఉన్నారు. వాస్తవానికి తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకోవడానికి లేకపోతే పిలవడానికి తీన్మార్ మల్లన్నగా ఒక ప్రోగ్రాం ద్వారా వచ్చినటువంటి పేరే తప్పించి తన సొంత పేరు ఏదైతే ఉందో చింతపండు నవీన్ కుమార్ అని చెప్పేసి అయితే అందరూ పిలిచేటటువంటి పేరు. సో ఆ చింతపండు నవీన్ కుమార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరి ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాకేష్ రెడ్డి పోటీ చేసిండు. రాకేష్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ నడుస్తూ ఉంది. ఈ పోటీ వాతావరణంలో నిన్నటికి నిన్న చూసుకుంటే మొదటి ప్రాధాన్యతలకు సంబంధించినటువంటి అంశాలన్నీ గమనిస్తే మరి చింతపండు నవీన్ కుమార్ గారికి అయితే మొదటి ప్రాధాన్యతలో ముందంజలో ఉన్నటువంటి అంశాలు అయితే మనకు కనిపించినాయి. మరి రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ కౌంటింగ్ అయితే నడుస్తూ ఉంది. దాంట్లో కొంచెం రాకేష్ రెడ్డికి అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు పోటీ వాతావరణం కూడా కనిపిస్తుంది. సో ఈ అన్ని అంశాలన్నీ గమనిస్తే మరి రాకేష్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేసారు, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలలో పట్టభద్రులు రాకేష్ రెడ్డికి ఎందుకు వేసారు, తీన్మార్ మల్లన్నకి ఎందుకు వేసారు, తీన్మార్ మల్లన్నకు నిజంగా ఓట్లు పడ్డాయా లేకపోతే ఓట్లు పడలేదా, లేకపోతే అక్కడ రాసినటువంటి ఏంది అక్కడ పెన్నుతో రాసిర్రు అని చెప్పేసి కొన్ని వార్తలు పిఓ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది పెన్నులు పెట్టుకొని లోపలికి పోతూ ఉన్నారు అని చెప్పేసి మరి వీళ్ళకి సంబంధించినటువంటి నవీన్ గారికి సంబంధించినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఒకవేళ తీన్మార్ మల్లన్న గెలిస్తే ఒక క్వశ్చన్ మార్క్ అయితే, అదేవిధంగా రాకేష్ రెడ్డి గెలిస్తే అన్న అంశాలు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. తీన్మార్ మల్లన్న గెలిస్తే, చింతపండు నవీన్ కుమార్ గెలిస్తే, చింతపండు నవీన్ కుమార్ అనే ఆయన గెలిచిండే అనుకోండి, ఒకవేళ గెలిస్తే ఇక చింతపండు నవీన్ కుమార్ కాస్త అంటే ఇప్పుడు ఇన్ని రోజులు తీన్మార్ మల్లన్నగా వ్యవహరించినటువంటి వ్యక్తి చింతపండు నవీన్ కుమార్ క్యూన్యూస్ వేదికగా చాలామందిని అంటే చాలా రకాలుగా హింసలు పెడుతూ వేధిస్తూ ఇంకేమంటారు దాన్ని బ్లాక్మెయిల్కు గురి చేస్తూ చాలామందిని వాళ్ళ యొక్క బాధలను కష్టాలను అన్నిటి కూడా ఎన్కాష్ చేసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది విమర్శించారు. సరే అది వాస్తవమా కాదా అది మనకు తెలియని అంశం. దానిపైన పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకోకపోవడమే చాలా ఉత్తమం.
గతంలో చూసుకుంటే లక్ష్మీకాంత శర్మ పైన చేసినటువంటి అంశాలపైన కావచ్చు, దాని తర్వాత కొంతమందిని వేధించిండు అని చెప్పేసి కావచ్చు, దాని తర్వాత కొంతమంది రిపోర్టర్లతో అసభ్యకరంగా వ్యవహరించిండు అని చెప్పేసి కావచ్చు, దాని తర్వాత కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిండని కావచ్చు, దాని తర్వాత వివిధ కేసులలో దాదాపు 50 పైచిలుకు కేసులలో తీర్మానం మల్లన్న పైన ప్రస్తుతం అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చింతపండు నవీన్ కుమార్ గారి పైన ఉన్నటువంటి కేసుల వివరాలు. ఇటు చూసుకుంటే ఎవరైనా రాకేష్ రెడ్డి బిట్స్ పిల్లలను చదువుకున్నటువంటి ఒక విద్యావేత్త, ఒక యువ నాయకుడు. ఈయన ఏంది కరోనా టైంలో కూడా సేవ చేసిండు అన్న పేరైతే ఈయనకున్నది. కాకపోతే ఈయనకున్న ఒకే ఒక మైనస్ ఏంది అని అంటే బీజేపీలోకించి ఏ టికెట్ ఇవ్వకపోతే ఆ హక్కున చేసుకోకపోతే బీజేపీ నుంచి ఏడికి వచ్చిండేనే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ కూడా హక్కును చేర్చుకొని ఇలా ఆయనకి ఏం చేసింది, పట్టభద్రుల ఎమ్మెల్సీగా నువ్వు నిలబడి రాకేష్ రెడ్డి, నువ్వు నిలబడితే ఏమన్నా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని రాకేష్ రెడ్డికి చెప్పగానే రాకేష్ రెడ్డి మరి ముందంజలో నిలబడి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు. ఈయన పోటీనంతా కూడా గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి గారు భుజ స్కంధాలపైన వేసుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. మొత్తానికి భుజ స్కంధాలపైన ముందుకు తీసుకొని పోయి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు కూడా పల్లా రాజేశ్వరరెడ్డికే అప్పచెప్పింది. మోస్ట్లీ అంటే అందరూ తిరుగుతున్నారు. కేటీ రామారావు కాంచెల్లి చాలామంది కూడా తిరిగిరు, పనిచేసారు. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండే కాబట్టి తనకు అక్కడ ఉన్నటువంటి అంటే ఎవరిని ఏ విధంగా మనం ఓట్లలాగా మలుచుకోవచ్చు అన్న అంశాలను కూడా మరి తనకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జిస్టెడ్గా పనిచేసిండు కాబట్టి ఎగ్జిస్టెడ్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తీర్మానం మల్లన్న పైనే మన చింతపండు నవీన్ కుమార్ గారి పైన గెలిచిండు కాబట్టి తనకు పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి తనను ముందులో పెట్టి మరి మొత్తానికి ఈ ఎన్నికలు కొనసాగినాయి. మొత్తానికి ఈ రాకేష్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేసారు అన్న ఒక అంశం గమనిస్తే వేసిన వాళ్ళు కూడా పట్టభద్రుడు అని ఒకటే అయితే, అదేవిధంగా బిట్స్ పిల్లలను చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త అని ఇంకొక అంశం అయితే, అదేవిధంగా మచ్చలేని వ్యక్తి అంటే దాదాపు ఈయన పైన కేసులు కూడా లేవట. సో దానికి సంబంధించిన అంశాలు అవొకటైతే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడే అంటే 10 ఏళ్ళు పరిపాలన కొనసాగించుకొని మళ్ళీ దాని తర్వాత చేదోడు వాదోడుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైపోయింది. ఓటమి పాలైన తర్వాత అంతో కొంత ఖచ్చితంగా క్యాడర్ నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ నల్గొండ, ఖమ్మము లేకపోతే వరంగల్ పట్టభద్రులందరూ కూడా కలిసి అంటే ఎవరికి తీర్పునిస్తారు ఆ తీర్పు పైన కట్టుబడి ఉండాలి అన్న అంశాలను వీళ్లకు పార్టీ క్యాడర్ను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు మొత్తానికి వీళ్ళు గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి పార్టీ క్యాడర్ కూడా కష్టపడి మొత్తానికి తినకు ఓట్లేసేటటువంటి అవకాశం ఉంది.